ఎప్పుడూ నీతోనే ఉంటాను అని వినిపిస్తుంది. ఈ బోధలు కేవలం చదవడానికి కాదు, జీవించడానికి. తమను తాము సరైన స్థానంలో ఉంచుకోవడం ఆత్మ యొక్క ముఖ్యమైన బాధ్యత. తమను తాము నిర్లక్ష్యం చేసి తమ ఆత్మగౌరవాన్ని, స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తే క్రమంగా నీ నిజమైన స్వరూపం నుంచి దూరమవుతావు. తరచూ ప్రజలు తమ మనసు చెప్పేది విస్మరించి ఆ సామీప్యానికి అర్హత లేని వాళ్లతో దగ్గరవుతారు. ఇది కేవలం ప్రేమ లేక ఆప్యాయత గురించి కాదు, ఇది స్వీయ గౌరవం గురించి. స్వీయ గౌరవాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్లు ఎవరికీ నిజంగా గౌరవం ఇవ్వలేరు. సమయం ఒక వింత ఆట. అది స్థిరంగా ఉండదు. రేపు ఈ రోజులాగే ఉంటుంది అని హామీ ఉండదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న క్షణమే అత్యంత విలువైనది. ప్రస్తుతాన్ని లోపలికి చూసుకుని తెలుసుకో. నీకు అతి ముఖ్యమైనది ఏమిటి? సత్యమా లేక సంబంధాలా? మనశ్శాంత లేక ఎవరో ఒకరి ఆమోదన? ఇతరుల నుంచి సమ్మధ పొందడం సులువు, కాని ఆ సమ్మధం తాత్కాలికమే. ఇది మన అంచనాలే మనల్ని ఎక్కువగా బాధపెడతాయని చూపిస్తుంది. ఇతరుల నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే అంతే ఎక్కువగా బాధపడతాం. జీవితం మళ్లీ మళ్లీ ఈ పాఠం నేర్పుతుంది. అంచనాలు తక్కువ, శాంతి ఎక్కువ. కొన్నిసార్లు ఎవరో ఒకరు నీతో ఉంటారు, కాని ప్రతిరోజు నీ మనసును నిన్ను బాధపడతారు. కాని నువ్వు మౌనంగా ఉంటావు. ఎందుకంటే సంబంధాలు నిలబెట్టుకోవడమే ముఖ్యమని నువ్వు అనుకుంటావు. కాని నేను చెప్తున్నా, ఎవరినైనా పొందడానికి నిన్ను నువ్వు కోల్పోతే చివరికి వాళ్ళు